బ్యాగ్ పెట్టారా? హలో అమ్మా, రూమ్ దొరికేసింది. ఎవరెవరు తీసుకున్నారు? ఇదిగో నేను అప్పుడు దిగాడు తీసుకున్నాం. రెంట్ ఎంత? రెంటా? అదో బంపర్ ఆఫర్ మనకి. ఏదో ఎలాగో జాబ్ లేదు కదా, అది కూడా మనం కట్టాలి. బా నాకు ఇంటర్వ్యూ ఉందిరా. స్నానం చెప్తాను కానీ ఉన్నానారేటి? ఈడబ్బా अबे क्या समझता है अपने आप को? क्या करने आए थे अबे घर में? ఏంటి చూస్తున్నావు? అక్కడ ఎవరో గొడవ పడుతున్నారా? నేను లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే. దా. కానీ నేను చూస్తున్నాను కదా బాబా, అది బిల్లు ఎవడు కడుతున్నాడు? ఈడు మారడు. బా ఒక్కసారి ఏంట్రా పొద్దు పొద్దునే కావాలా? బా అర్జెంటుగా 1000 రూపాయలు చేంజ్ కావాలరా. నీ మొహన్ 1000 రూపాయలు ఎందురా పొద్దు పొద్దునే? ఏడగా పర్సులో ఉన్నా తీసుకో. ఇక్కడేనా? బా నీ ఫోన్ ఎక్కడుంది? మీ ఇంట్లో వాళ్ళు నాకు చేస్తున్నారు చూడు. అబ్బా ఏంట్రా? నీ ఫోన్ ఎక్కడుంది? మీ ఇంట్లో వాళ్ళు నాకు చేస్తున్నారు. నాన్న లేచావా? అమ్మా లేచాను. నాన్నగారికి ఆపరేషన్ ఎల్లుండి ఫిక్స్ చేశారు. మేము రేపు సాయంత్రానికి హైదరాబాద్ వస్తున్నాం. నువ్వు బ్యాంక్కి వెళ్ళి ఆపరేషన్ కోసం దాచిన 10 లక్షలు డ్రా చేసుకునిరా. 10 లక్షలే కదమ్మా, నేను డ్రా చేసి తీసుకొస్తానులే. హలో రవి, డబ్బులు డ్రా చేసుకొచ్చావా? డబ్బులు అమ్మా, నువ్వు ఒకసారి ఫోన్ పెట్టాను, నేను మళ్ళీ చేస్తాను. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను రా బాబు? బ్యాంక్. ఎంత? 12 రూపీస్. 12. ఓపెన్ చేయండి మ్యామ్. డెఫినెట్గా షాప్ దగ్గర మర్చిపోయి ఉంటాను. భయ్య ఇక్కడ కవర్ మర్చిపో. కవరే మర్చిపోలేదే. ఇక్కడ ఎక్కడ పెట్టుంటాను చూడండి. ఇక్కడైతే ఏం లేదు, తిరుపతి ఇచ్చేస్తాం. ఇక్కడైతే ఏం మర్చిపోలేదు. తినమ్మ జీవితం. భయ్య ఒకలా కవర్ దొరికితే ఇంకా నాకు ఇన్ఫార్మ్ చేయండి భయ్య ప్లీజ్. నాన్నగారికి ఆపరేషన్ ఎల్లుండి ఫిక్స్ చేశారు. తీసుకున్నానా తీసుకోలేదా? హలో హాయ్ రవి. ఎవరు? నేనెవరో నీకు తెలియదు కానీ రేపటి వరకు నువ్వు నా గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించవు. రే, నేనున్న పొజిషన్లో ఇలా పిచ్చి పిచ్చి కాల్స్ మాట్లాడే ఓపిక తీరిక రెండూ నాకు లేవరా. ఫోన్ పెట్టే. 10 లక్షలు. ఏంటి? 10 లక్షలు అంటే 1000 రూపాయల నోట్లు
నీ 3 సంవత్సరాల కష్టం ప్రస్తుతానికి నా చేతిలో నలుగుతుంది. రాజా నువ్వే కదా, నేనున్న పొజిషన్లో గేమ్స్ ఏంట్రా, ప్లీజ్ రా. నిజాన్ని నమ్మలేనంత మాత్రాన నువ్వు నమ్మగలిగేవే నిజాలనుకుంటే ఎలా పార్ట్నర్? మరి వాడు కాకపోతే నువ్వెవరు? కంగారు పడకు, నాకు కావాల్సింది నీ డబ్బు కాదు. అదే అయితే నేను నీకు మళ్ళీ ఫోన్ చేసేవాడిని కాదు కదా. నీకు దండం పెడతాను, నా డబ్బులు నాకు ఇచ్చేయి ప్లీజ్. డబ్బు కోసం అన్నం పెట్టిన వాడినే చంపేస్తున్నారు. దండం పెడితే డబ్బులు వచ్చేస్తాయని ఎలా అనుకున్నావు? మరి నీకేం కావాలి? డోంట్ వరీ, రేపు మార్నింగ్ కల్లా నీ డబ్బులు నీ దగ్గర ఉంటాయి. నిజమా? బట్ ఆన్ వన్ కండిషన్. మళ్ళీ కండిషన్ ఏంటది? వీకెండ్ కదా, నాకు బాగా బోర్ కొడుతుంది. అందుకే మనం ఒక గేమ్ ఆడదాం. ఏంట గేమ్? నాకు బాగా ఇష్టమైన గేమ్. ముందు గేమ్ రూల్స్ విను. రూల్ నెంబర్ 1, ఎందుకు ఏమిటి అన్న క్వశ్చన్స్ అడగకూడదు. రూల్ నెంబర్ 2, ఈ గేమ్ మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మూడో మనిషికి తెలియకూడదు. రూల్ నెంబర్ 3, నీ డబ్బులు నీకు రావాలంటే నువ్వు ఈ గేమ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఈ గేమ్స్ ఏంటి? నా డబ్బులు నాకు ఇచ్చి ప్లీజ్. నేను నీకు ఇస్తున్న చాయిస్ కాదు, లాస్ట్ ఛాన్స్. సరే, అసలు గేమ్ ఏంటి? గేమ్ చాలా సింపుల్ పార్ట్నర్. ఒకడు నన్ను బాగా గెలికాడు. వాడు నన్ను హట్ చేస్తుంటే మర్చిపోయేవాడిని, కానీ వాడు నా ఈగోను హట్ చేశాడు. సో వాడికి నేనేంటో చూపించాలిగా. రేపు మార్నింగ్ వాడు జాగింగ్కి కేబీఆర్ పార్క్ వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు. నువ్వు వాడిని చంపేయాలి. చంపాలా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమని ఇస్తావురా? నేను నీ డబ్బులు దొబ్బేలేదురా, నువ్వు పారేసుకున్నావు. అయినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పోలీసులకి చెప్పావే అనుకో, 5 వాళ్ళకి ఇచ్చి 5 నేను తీసుకుంటా. కేల్కతం దుకాన్ బంద్. సో నువ్వు గెలిచి నన్ను గెలిపిస్తావో 10 లక్షలు పోగొట్టుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. గాడ్ ప్లీజ్, డబ్బు కోసం ఒక మనిషిని ఎలా చంపమంటావు? నీ దేవుడే కాదు, జీసస్ కూడా నిన్ను కాపాడలేడు. అయినా గేమ్ స్టార్ట్ అయింది, నువ్వు ఫిక్స్ అయిపో. నో, నా వల్ల కాదు ప్లీజ్. హలో హలో, నేను చెప్పేది విను ప్లీజ్. హలో, ఇందులోంచి వీడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. ఈడేంటి ఇలా ఉన్నాడు? ఏమైందిరా? ఇందాక కూడా ఫోన్ చేశాడు. హాయ్ రవి, గేమ్ చాలా సింపుల్ పార్ట్నర్. నా ఈగోను హట్ చేశాడు. నువ్వు వాడిని చంపేయాలి. ఇదంతా చూస్తుంటే ఎవడో ఖచ్చితంగా తెలిసినట్టు చేసినట్టున్నాడు రా. బా, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాం. అసలు ఇదంతా చేస్తుంది పృథ్వీనా? 10 లక్షలే కదమ్మా, జాబ్ లేదు, అర్జెంటుగా 1000 రూపాయలు చేంజ్ కావాలరా. అసలు డబ్బులు అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి నా చేతిలో నలుగుతుంది. వాడు నా ఫ్రెండ్ కదా, కానీ వాడు నేను ఫ్రెండ్లో ఎప్పుడు ట్రీట్ చేశాను? బా, నీకెవరి మీద అనుమానం ఉందా? బా, నీకెవరి మీద అనుమానం ఉందా? అంకుల్, అలాగే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. బా, ఇలాంటి ప్రాంకల్స్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, 99% వాడే అయి ఉంటాడు. అంకుల్ బిజీగా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాడిని మనమే పట్టుకుందాం. ఏంటో సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రేపులో డబ్బులు పంపించకపోతే నువ్వు చికెన్ తిన్నపోతే మీ బాబు పంపించేస్తుండ్రాయి. ఈ వారం వారి ఫలాలు. ఆస్తిపరంగా బాగా సంపాదిస్తాం, కానీ అనుకోని పరిస్థితుల్లో చిరునబోలు ఎదురవుతాయి. హే సార్ సుడిసిడేమో. ఎటకారమారా, ఎక్కడరా మా 10 లక్షలు? 10 లక్షలు భయ్యా, ఈ సంవత్సరం కష్టపడినా 10,000 కూడా రాలేదు భయ్యా. వీడితో ఎలా కదరా, పోలీసులు ఫోన్ చేయి మాట్లాడదాం. కరెక్టే బా. Nobody can scratch me. నా కొడక. సారీ భయ్యా, మిమ్మల్ని ఇద్దరు చూద్దాం ఇదే ఫస్ట్ టైం. మీ డబ్బులు తీసింది నిజంగా నేను కాదు, మీకు ఫోన్ చేసింది కూడా ఎవరో నాకు తెలియదు. వీడిని కొట్టడం అనవసరం రా. అది కాదురా, వీడి వాయిస్ గలీజ్గా ఉందిరా, వాడికి గంభీరంగా ఉంది. ఒక్క నిమిషం. సారీ భయ్యా, భయ్యా ఏమనుకోద్దు ప్లీజ్.
10 లక్షలు నాకు చాలా ఇంపార్టెంట్ భయ్యా. నీకు తెలిసిన ఎవరైనా ఉంటే చెప్పు ప్లీజ్. మీరు చెప్పిందంతా వింటుంటే మీకు ఎవరో బాగా కావాల్సిన చేస్తుంటారు భయ్యా. అలాంటి తర్వాత దొరకాలే కానీ పట్టుకోవడం మీ వల్ల కాదు. పడదాగువా రే వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేయరా, ఏమైనా క్లూస్ దొరికితే చూద్దాం. హాయ్ గైస్, ఎనీ లక్ ఇన్ ఫైండింగ్ మీ? చెప్పట్రా నువ్వు. రే పృథ్వీ, నీకు సంబంధం లేని వాటిలో నువ్వు వేలు పెడితే నీకు చెయ్యి కూడా లేకుండా పోతుంది. రవి, స్పీకర్ తీసి నేను చెప్పే జాగ్రత్తగా బుర్రకెక్కించుకో. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడిరా? వద్దు, నేను చూసుకుంటాను. చూడు రవి, నా గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. 2 months నిన్ను కంప్లీట్గా స్టడీ చేశాక నిన్ను నా పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాను. డైలీ మార్నింగ్ నువ్వు ఆఫీస్కి 11కి వెళ్తావు, నైట్ 8 to 9 మధ్యలో వస్తావు. నువ్వు ఏ రోజు ఏ డ్రెస్ వేసుకుంటావు, సండేస్ ఏ రెస్టారెంట్కి వెళ్తావు, అంతెందుకు నువ్వు ఇప్పుడు తాగుతున్న వాటర్ బాటిల్ కలర్తో సహా నీ గురించి నాకు మొత్తం తెలుసు. అంత షాక్ అవ్వకు. 3వ వాడికి గేమ్ గురించి చెప్పి గేమ్ రూల్స్ ఆల్రెడీ బ్రేక్ చేశావు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నా చేతిలో ఉన్న కత్తి నీ గుండెల్లో తిరుగుతుంది. సారీ భయ్యా, ఇంకెప్పుడు అలా జరగదు. దట్ బెటర్. ఇంకా నేను ఇబ్బంది పెట్టిన పార్ట్నర్, వాటికి బాగా రెస్ట్ తీసుకో. ఎందుకంటే రేపు మనకు చాలా పెద్ద పని ఉంది కదా, ఏ టెన్షన్స్ పెట్టుకో. నీతో ఈ పని చేయించడం నాకు ఎంత ఇంపార్టెంటో మన ఎవరికి దొరకకుండా ఎస్కేప్ ప్లాన్ చేయడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. బట్ ఆన్ వన్ కండిషన్, ఇంకా మీ ఫ్రెండ్ ఇన్వాల్వ్ చేయకు. రేపు మార్నింగ్ కాల్ చేస్తాను, రెడీగా. ఏమైందిరా? ఏమన్నాడు? నువ్వు వదిలేరా, నా వల్ల నువ్వు కూడా ప్రాబ్లమ్స్ పడ్డా నాకు ఇష్టం లేదు. అలా కాదురా, నువ్వు ఒక్కడివి ఎలా మేనేజ్ చేస్తావు? రే ఏమైందిరా? నేను చూసుకుంటాను, నువ్వు నా లోపు. No. Ravi, let's begin the game. నువ్వు పొద్దున్నే లేచి ఇక్కడికి రావడం నేను చూశాను, అందుకే నేను ఫాలో అయ్యాను. నువ్వెందుకు వచ్చారా? అలా కాదు బావా, అని పట్టుకోవాలంటే ఇది ఒక్కటే ఛాన్స్. అని నిన్ను ఇక్కడికి రమ్మన్నాడంటే నిన్ను గైడ్ చేయడానికి ఆడు ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. ఓ పంచే, నువ్వు నాకు కాల్ చేయి. మన ఇద్దరం బ్లూటూత్ కాల్లో ఉందాం. అండ్ నీకు ఫోన్ చేయగానే కాన్ఫరెన్స్లో పెట్టు. అటు చెప్పేది ఇద్దరం విందాం. నేను నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. నేను మ్యూట్లో ఉంటాను. ఏంట్రా? జాగ్రత్త. మనలో మనకి ఏంట్రా? వెరీ గుడ్, నేను చెప్పిన టైం కన్నా ముందే వచ్చావు. నా డబ్బులు నాకు అంత అవసరం కదా, ఏం చేయాలో చెప్పు. ఇక్కడ నుంచి నేను చెప్పే జాగ్రత్తగా విను. స్ట్రైట్గా వెళ్ళు, అక్కడ నీకు ఓడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, దాన్ని క్రాస్ చేయి. అది క్రాస్ చేయంగానే రైట్ సైడ్లో నీకు టేక్ ట్రీ ఉంటుంది. దాన్ని మధ్యలో ఉన్న గ్లౌస్ తీసుకొని నీ రైట్ హ్యాండ్కి వేసుకో. టార్గెట్ నీ లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది చూడు. ఏంటి, నేను చంపాల్సిన ఓనర్నా? ఎస్. ఏంటి, హౌస్ ఓనర్ నా? హౌస్ ఓనర్ని చంపాల్సిన అవసరం పడుతుంది. ఈ బైక్ మన అపార్ట్మెంట్లో ఎప్పుడు చూసాను. నాకు చాలా భయం వేస్తుంది. బాస్, నా బట్టలు కలిసిపోయినట్టున్నాయి. తీసుకుపోయా, పర్లేదు. क्या करने आया था बे घर में? तूने अंदर आने की हिम्मत कैसे की? क्या कर रहा था मेरी बेटी के साथ? क्या कर रहा था? बोल बोल. నువ్విప్పుడు భయపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
साले कमीने జస్ట్ గో అండ్ ఫాలో హిమ్. ఓకే. మీ దేవుడే కాదు జీసస్ కూడా ఎందులో కాపాడి 10 లక్షలే కదమ్మా, నేను డ్రా చేసి తీసుకొస్తాను. ఎస్, వాడిని అలాగే ఫాలో అవుతూ వెళ్ళు. ఎస్, డెఫినెట్గా వాళ్ళే అయ్యింటారు. వెయిట్, నీకు రైట్ సైడ్ చూడు. అక్కడ మాస్క్ ఉంది, తీసి నీ ఫేస్ కనబడకుండా వేసుకో. స్టాప్. అట్నుంచి స్ట్రైట్గా వెళ్ళు. అక్కడున్న పొదల్లో ఒక నైఫ్ ఉంది. అది తీసుకో. టార్గెట్ అక్కడ బెంచ్ మీద కూర్చొని ఉంది. ఫినిష్ ద గేమ్ పార్ట్నర్. మా పెట్రోల్ అయిపోయింది. నో, డబ్బుల కోసం ఒక మనిషిని ఎలా చంపుతాం? నా వల్ల కాదు, ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడిని చంపాల్సిందే. గేమ్ ఫినిష్ చేస్తేనే నీ డబ్బులు నీకు వస్తాయి. ప్లీజ్. ఇప్పుడు నువ్వు వాడిని చంపకపోతే చేతులారా మీ నాన్న నువ్వే చంపుకున్నాడు అవుతావు. నో, వాడిని చంపగానే నీ డబ్బులు నీ చేతిలో ఉంటాయి. మీ నాన్నని కాపాడుకోవచ్చు. కమాన్. రే దొంగనా కొడకల్లారా, లేట్ చేయకు. కమాన్. ఫినిష్ హిమ్. రవి రవి స్టాప్. ఇదంతా చేసింది పై రూమ్ లో ఉన్న జాన్ గడే. డబ్బులు దొరికేసాయి, నువ్వు రూమ్కి వచ్చే ఫాస్ట్ గా. అవును, వాడెవడో తెలిసిపోయినప్పుడు నువ్వు మళ్ళీ రూమ్ కిందకు వచ్చారా? ఏంట్రా నువ్వు, ఆడు పార్కు 10 లక్షలు తెస్తాడు అనుకున్నావా ఏంటి? అంటే నేను ఈ కేసులో ఉతికించేసి నీ డబ్బులు దుబ్బుదాం అనుకున్నాడు. మరి సరదా. అవును, పోలీసులు ఫోన్ చేసావా? చేశానురా, వస్తున్నావు అన్నారు. పగులు దానికి ఇప్పుడు. నా గెస్ కరెక్ట్ అయితే అడిపాటికి ఎప్పుడో చంపేస్తుంటాడు. రే బా, ఏంట్రా 3 రోజుల నుంచి నువ్వు ఇదే షర్ట్ వాడుతున్నావురా? నువ్వు మారవారా ఇంకా? నా ప్లాన్ ఫెయిల్ చేసే నిన్ను వదిలే సమస్య లేదు. గెట్ రెడీ సూన్ ఫర్ ద న్యూ గేమ్ పార్ట్నర్.